ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. కర్కాటక రాశి జాతకులకి
జూన్ నెల మాసంలో బృహస్పతి మార్పు వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అతిచారంలో ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల విశేషమైన ధనయోగము, కళ్యాణ యోగం సిద్ధించడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. 5 సంవత్సరాల దాకా మీకు ఎంత దివ్యమైన యోగం విశేషమైన దివ్యయోగం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, నూతన వ్యక్తుల పరిశీలన వల్ల ఆర్థిక లాభాలు సిద్ధించడానికి, బంధుమిత్రుల సహాయ సహకారం వల్ల మీకంతా కూడా గృహంలో శుభకార్యం నెరవేరడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, సొంత ఆస్తి లభించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ, ఉద్యోగంలో మార్పు జరగడం వల్ల అధిక లాభాలు సిద్ధిస్తుంటాయి. విశేషంగా ప్రమోషన్స్ రావడానికి కానీ, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 దాకా అఖండమైన లాభాలు సిద్ధించడానికి కానీ, విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి కానీ జరుగుతుంటాయి. విశేషంగా బుధాదిత్య యోగంలో శుక్రుడు, బుధుడు మరియు సూర్య భగవానుడు సంచారం ఉంటారు. జూన్ నెల మాసం సంభవిస్తుంది, మిథున రాశిలో సంభవిస్తుంది. అఖండమైన పుణ్యయోగంగా చెప్పడం. ఎవరైతే కనుక ఇక్కడ అఖండమైన పుణ్యయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీరంతా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, ప్రధానంగా తీర్థ స్నానం చేయడం, పుష్కర స్నానం చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక పుష్కర స్నానాలు ఆచరిస్తుంటారో దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఉంటాయి. అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ప్రయత్నించడం కూడా గోమాత సేవను ఆచరించడం, శత్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి మరియు బృహస్పతికి శాంతి పూజలు ఆచరించుకోవడం, జన్మ జాతకం ప్రకారంగా ఈ గ్రహాలంతా కూడా మీకు దివ్య యోగాన్ని ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది, పుణ్య యోగాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలకంతా కూడా సంపూర్ణ శాంతి పూజలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాతి కథలు ఆచరించుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం దివ్యమైన యోగాలు తెప్పించడానికి ఆస్కారం. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా ప్రతి నిమిషం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాకాళి మూలమంత్ర రహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. మహాకాళి దేవాలయంలో కూష్మాణ దీపాన్ని వెలిగించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. శత్రుబాధల నుంచి బయటపడడానికి శరవేశ్వర ఆరాధన చేసుకోవడం, శరవసారవాయ ఆరాధన అని చెప్పేసి అంటారు. ఎవరైతే కనుక శరవేశ్వర ఆరాధన ఉపాయాలుగా హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారో శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం, శత్రు భావాల నుంచి బయటపడడానికి ఆస్కారం. మీ చుట్టూలో మీకంతా కూడా శత్రు పీడ అనేది ఉంటుంది. ఈ శత్రు పీడ నుంచి బయటపడడానికి మీకంతా కూడా నరఘోష, నరశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా శరవేశ్వర ఆరాధన అత్యంత శీఘ్ర ఫలితాలు ఇస్తుంది. విశేషంగా పుణ్యయోగం సిద్ధించడానికి మీరంతా కూడా రాధి పూజలు ఆచరించండి. శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుగ్రహానికి మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, అన్నదానం విశేషంగా చేస్తూ ఉంటాం. మీ చేతితోటి అన్నదానం చేస్తుంటే కనుక అఖండమైన పుణ్యం ప్రాప్తి చేస్తుంటుంది. పక్షుడికంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల ధనయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులో మంచి శుభవార్త వింటారు. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగుల్లో మార్పు చెందడం, స్థాన చలనం జరగడం, స్థిరాస్తి పెరగడం అనేది జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుగ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ గ్రహాలకంతా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం, ధనయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు అంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు, బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పము. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు
మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించుకోండి, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించుకోండి, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించుకోండి, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది వ్రతులు మరియు భగ్రామక శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం ప్రకటించడానికి ఆస్కారం. అదృష్టకాలం అంతా కూడా వస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.